బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏఐసీసీ నేత సంపత్ కుమార్. తనపై కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. తన కుమారుడికి నిజాయితీగా కాంట్రాక్ట్ దక్కిందని చెప్తూ ఉన్నారు. భ్రమర కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు. తాము ఎవరిని బెదిరించలేదు, బాకీ కూడా లేవన్నారు సంపత్. భ్రమర అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీది ఏమవుతుంది. 13 లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడినా. భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చింది. 13 లక్షలు కాదు 8 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ 8 లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న. దాంట్లో 8 లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ 8 కోట్లుగా చిత్రీకరించి నా మీద ఎట్లా తీసుకొచ్చారో మీ అందరూ చూసారు. వాళ్ళు అంటారు ఇచ్చిన కంప్లైంట్లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి కృషాకు చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన వాళ్ళతో ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, కృషాకు, ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లనే లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రషర్ డబ్బులు ఇచ్చేది పెట్టుకు మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పని చేస్తున్నారు అన్నారంట. వాళ్ళు గొడవ పడరు. దానికి నాకు అంట కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఇసుక మట్టి, ఇసుక లేదు, నా మట్టి లేదు. 6 నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి ఇందిరమ్మ ఇంట్లో తప్ప ఎవరు ఉండకూడదని అధికారులు అడగండి. పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు, కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేవు. దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందనేది తప్పకుండా 2-3 రోజులు అంటే అన్ని విషయాలను బయట పెడతా. కాకపోతే ఈ పిల్లలు ఏదో మాట్లాడాక సమాధానం ఇచ్చి నిగ్గు తేల్చాలి నిజాలు అని చెప్పి మీ ముందుకు వస్తారన్నా.